నాణ్యత లేని పనులు నిద్రలో అధికారులు అంటూ వార్త నవ తెలంగాణలో రాసిండు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ సంబంధించిన వార్త. రైట్, ఇది దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే ఇది 16 కోట్లతోటి మొదలైన ప్రాజెక్టు, కానీ దీంట్లో 15 కోట్ల వరకు మొత్తం అవినీతి జరిగింది. ఎందుకంటున్నా అవినీతి జరిగింది అంటే, ఒక పక్క ఈ రోడ్డు వేస్తూ ఉంటే మరొక పక్క నెర్రలు వాడుతూ ఉన్నది. మీద మీద డాంబర్ వేస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు. డాంబర్ వేసుకుంటా పోతా ఉంటే అది నెర్రలు పడతా ఉన్నది, గుంతలు పడతా ఉన్నది, అది మొత్తం ఇట్లా లేస్తా ఉన్నది. డాంబరు లేవడం వలన అక్కడ నాణ్యత ఏ విధంగా ఉందో మనకు తెలిసిపోతా ఉన్నది. ఇది వరకు దీని మీద వీడియో కూడా నేను పెట్టిన. ఇది కేవలం డబ్బులు దంచుకోవడానికి మాత్రమే చేసిన ప్రాజెక్టు కింద ఆల్రెడీ ప్రజలలో మచ్చబడిపోయింది. ఈ కాంట్రాక్టర్ కేవలం ఎక్కువ మొత్తంలో మిగిలించుకోవడానికి నాశకరకంగా డాంబర్ వేస్తున్నాడు అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తా ఉన్నారు. అయితే నా తెలంగాణ కూడా రాసిండు, నాణ్యత లేని పనులు నిద్రలో అధికారులు. కంపల్సరిగా ఇది వాస్తవం. ఆర్ఎన్బి అధికారులకు నిజంగా నిద్రలో ఉన్నారు. వాళ్ళకు ఏం కనబడతలేదు. వాళ్ళ జేబులకు కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులు పోతానయా పోతలేవు. మాకు అంతే. ఆ రోడ్డు పగులితే మాకు సంబంధం లేదు, ఇచ్చకపోతే సంబంధం లేదు, వేసినా సంబంధం లేదు, వేయకపోయినా సంబంధం లేదు, మాకు ఏం సంబంధం లేదు. మాకు నెల నెల మామూలు పోతానయా, మేము ఏసీ రూమ్లలో కూర్చుంటామా, మేము జీతాలు తీసుకుంటామా, అంతే. మీరు ఒక పని చేయండి ఆర్ఎన్బి అధికారులు, మీరు ఒక పని చేయండిగా, మీరు ఒకటే పని చేయండి. మీరు రాజీనామా చేయరు, డైరెక్ట్గా రాజీనామాలు చేసి మీరు ఆ కాంట్రాక్టర్ కింద రోడ్డు పని చేస్తుంటే వాళ్ళ కింద జాయిన్ గారు. మీరు నెలకు 20,000 ఇస్తారు, వాళ్ళ కింద జాయిన్ కాండి. మీరు ఇంకెక్కువ డబ్బులు వస్తాయి మీకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతగాని మూలమల్పు నుంచి పెగడపల్లి వరకు 16 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులు అవినీతి నిర్లక్ష్యానికి నిలువతో నిదర్శనంగా మారాయి. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాణ్యతను పూర్తి పక్కన పెట్టి పనులు కొనసాగిస్తున్నాడన్న ఆరోపణలు తీవ్రంగా విలువిస్తున్నాయి. మేడారం జాతరకు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న ఈ రహదారి పనులు ఇలా నాణ్యత లేకుండా సాగితే రాబోయే రోజులలో రోడ్డు ప్రమాదాలు తప్పవన్న భయంతో భక్తులలో నెలకొంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పనుల్లో ఏమాత్రం కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నారట. చూడండి, 16 కోట్లతో మొదలైన ప్రాజెక్టు చూడు ఎంతటి అనాన్యత ఉన్నది. దీని మీద వీడియో కూడా చేసిన నేను. కానీ ఈ కాంట్రాక్టరు ఎంటిక కూడా జారతలేదు. ఇదంతా నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతున్నది? స్థానిక మంత్రి దగ్గర. కనీసం మంత్రి కూడా నిన్న రెస్పాండ్ అవుతలేడు, కలెక్టర్ అయితే మొత్తమే రెస్పాండ్ అవుతలేడు, ఆర్ఎన్బి అధికారులు అయితే మొత్తమే రెస్పాండ్ అవుతలేడు. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాణ్యత పనులు నడుస్తుంది. చెప్తా ఉన్నా కదా, పక్కా ఇదే. అధికారులు స్పందించి నాణ్యతపై దృష్టి సాధించాలి అని చెప్పి ఆత్కూర్ శ్రీధర్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈయన చెప్తాడు. మండల కేంద్రంలోని చింతగాని మూలమల్పు నుండి పెగడపల్లి వరకు 16 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులు నాణ్యత లోపంతో దర్శనమిస్తున్నాయి. సదరు కాంట్రాక్టు నాణ్యత లోపంలో రోడ్డు నిర్మిస్తున్న ఆర్ఎన్బి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ దారుణం ఇప్పటికైనా ఉన్నత అధికారులపై స్పందించి రోడ్డు పనులను పరిశీలించి కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలి. కాంట్రాక్టర్ మీద కాదు చర్య తీసుకోవాల్సింది, ఆర్ఎన్బి డి ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి, ఆర్ఎన్బి ఏ అయితే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన ఇద్దరిని సస్పెండ్ చేస్తే పక్కా రోడ్లు బాగుపడతాయి. వీళ్ళిద్దరూ జయశంకర్ భూపాలపల్లికి పట్టిన శని. పక్కా చెప్తున్నా, వీళ్ళిద్దరూ జయశంకర్ భూపాలపల్లిలో ఆర్ఎన్బి శాఖకు పట్టిన శని. వీళ్ళిద్దరిని సస్పెన్షన్ చేస్తే రోడ్లు బాగుపడతాయి, కాంట్రాక్టర్లో మార్పు వస్తుంది, అప్పుడు రోడ్లు కరెక్ట్గా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, వీళ్ళను పట్టుకపోయి వేరే కడేయాలి లేదా సస్పెండ్ చేయాలి. ఇది జరుగుతూనే మన జయశంకర్ భూపాలపల్లి బాగుపడుతుంది. అంతవరకు బాగుపడదు. రోడ్లు గిట్టనే ఉంటాయి, ప్రజలు గానే ఉంటారు. ఒకవేళ వేస్తుంటే రోడ్డు కుంగుతుంది, వంగుతుంది, లేస్తుంది, మళ్ళీ ప్యాచ్ వర్క్ వేస్తూనే ఉంటాడు. బిల్లులు మాత్రం సంతకం పెడతాడు. ఆర్ఎన్బి సంతకం పెడతాడు, డి సంతకం పెడతాడు, ఎస్సీ సంతకం పెడతాడు, అందరు పెడతారు. వీళ్ళకి మూల్యాలు పోతాయి. మూల్యాలు మూసుకొని ఈ రోడ్లను వీళ్ళు ఇట్లా చేస్తారు. వీళ్ళు అందరినీ సస్పెండ్ చేస్తేనే ఈ జయశంకర్ భూపాలపల్లి బాగుపడుతుంది. అందులో కాటారం సబ్ డివిజన్ కూడా బాగుపడుతుంది. అంతవరదాకా అంధకారంలోనే ఉంటుంది.